వెల్కమ్ టు అభినవ్ భారత్ మార్నింగ్ ఎడిషన్కి వెల్కమ్. అమ్మ ఈరోజు ఈనాడు నమస్తే తెలంగాణ పత్రికల్లో ముఖ్య వార్తలు చూస్తే మొదటగా ఈనాడు కేసీఆర్కు కమిషన్ నోటీస్. యాదాద్రి భద్రాద్రి థర్మల్ కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్గఢ్లో విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై 15 లోపు సమాధానాలు పంపాలని నోటీసులు ఇచ్చింది. అయితే భద్రాద్రిలో సబ్ క్రిటికల్ టెక్నాలజీలో ఏటా 300 కోట్ల వరకు నష్టం జరిగిందంట. తర్వాత ఛత్తీస్గఢ్ ప్లాంట్ నిర్మాణం పూర్తి కాకుండానే ఆ రాష్ట్రంలో విద్యుత్ బిల్లుల కొనుగోలు ఒప్పందం వీటిపైన నిన్న మీడియా సమావేశంలో జస్టిస్ నరసింహారెడ్డి వెల్లడించారు. ఆయనకి 15 లోపల సమాధానం ఇవ్వాలని చెప్పి కేసీఆర్కి చెప్పినట్టున్నారు. దీని మీద మీరేమంటారు? ఇచ్చారు అంటే కమిషన్ నోటీస్ ఇచ్చిందంటే కారణం లేకుండా ఉండదు. పొగలు అదే మంట రాదని కదా తెలిస్తే ఉంటుంది. అక్కడ ఏదో జరిగినాయి, జరగకపోతే ఎందుకు ఇస్తారు నోటీసు? అందులో కేసీఆర్ లాంటి ఆయనకి ఊరికే ఇస్తారా? ఆషామాషిగా ఇవ్వరు కదా. అందుకని ఏంటంటే జరిగి ఉంటాయి, అందులో తప్పనిసరిగా ఏవో లోపాలు జరిగి ఉంటాయి. దానికి అందుకోసం ఇచ్చారో మరి తప్పనిసరిగా ఎవరైనా అంతే కదా, నోటీసులు ఇచ్చినప్పుడు సమాధానాలు ఇవ్వాలి. అది ముఖ్యమంత్రి అయినా అంతే, ప్రధానమంత్రి అయినా అంతే, ఇంకెవరు మామూలు సిటిజన్ ఎవరైనా సమాధానం ఇవ్వాల్సిందే కదా. తర్వాత నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫిల్మ్ సిటీకి వెళ్ళారు. ఆయనకి నివాళులు అర్పిస్తూ రామోజీరావు వ్యక్తి కాదు వ్యవస్థ, ప్రజా సమస్యల పోరులో ఆయన ఎప్పుడూ వెనకాడలేదు, ఆయన అందరికీ ఆదర్శప్రాయం అంటూ నిన్న ఫిల్మ్ సిటీకి వెళ్ళారమ్మా. ఆయన రామోజీరావు గారు అంటే ఎవరికైనా, ఒక్కరికైనా కాదు, రేవంత్ రెడ్డి గారనే కాదు, ఎవరికైనా అదొక పెద్ద వ్యవస్థ. ఆయన ఒక వ్యక్తి కాదు, వ్యవస్థ అని ఆయనే చెప్పారు, అందరికీ తెలిసింది అదే. ఆయన ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి అంత ఆయన ఎంటర్ అవున ఏ వాక్ ఆఫ్ లైఫ్ లేదు అసలు. అన్ని దేనిలో ఎందులో ఆయన ప్రవేశించిన అక్కడ ఎప్పుడు ఆయనకి అపజయం లేదు, అన్ని విజయాలే. ఆయన ఒక స్ఫూర్తిదాత, ఎందరికో స్ఫూర్తిదాత. తర్వాత ఆయన మార్గదర్శిగా ఉందిగా ఆయనకి. అసలు ఇక్కడ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాజధానికి పేరు పెట్టింది రామోజీరావు గారి. ఆయనే దానికి అమరావతి అని పెట్టారు. అమరావతి అంటే ఒకప్పుడు అమరావతి ఏంటి అసలు? అది ఇంద్రుడి రాజధాని. అదే ఆయనతో అంటే క్రియేషన్ అనమాట, క్రియేటివ్ మైండ్ అయింది. ఇంకో ముఖ్య వార్త ఏంటంటే ఒడిశా సీఎంగా మోహన్ చరణ్ మాఝీ, గిరిజన నేతగా భాజపా అవకాశం, ఉప ముఖ్యమంత్రులుగా కనకవర్ధన్ సింగ్దేవ్, ప్రవతి ఫరీదా. అంటే ఈయన ఒక గిరిజన నేతను ఎన్నుకున్నారని బీజేపీకి కితాబ్ ఇచ్చినట్టుగా రాశారు. దీనిపైన అది బీజేపీకి కితాబ్ ఇవ్వటం సమంజసమే. ఎందుకంటే ఆయన మన ప్రెసిడెంట్ని కూడా మరి గిరిజన మహిళలే, ఆమెనే కాదు, ద్రౌపది ముర్మునే కదా చేసింది. అందుకని ఏంటి దాని విషయంలో భాజపాని తప్పనిసరిగా మనం అభినందించాలి. మిగతా విషయాల్లో కూడా చాలా వాటిలో మనం అభినందిస్తాము. ఎక్స్టర్నల్ అఫైర్స్ ఏంటి, మిగతా ఏంటి, అన్నింటిలో భాజపాని తప్పనిసరిగా మనం అభినందిస్తాము. ఎన్నో మార్పులు తెచ్చారు. కాకపోతే ఒకటి ఏంటంటే స్టేట్ గవర్నమెంట్స్ వచ్చిన దానిలో మాత్రం కొంత మనం ఇది చేస్తామన్నమాట. అంటే మోదీజీని నేను ఒక సహృదయుడైన నియంతగా నేను పేర్కొంటాను. ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాత అసలు ఈ పద్మశ్రీ, పద్మవిభూషణ్, పద్మ అవార్డులకి ఒక గౌరవం అంటూ వచ్చింది. ఆయన దానిలో మాత్రం మనం తప్పనిసరిగా అభినందించాల్సిందే. అలాగే అప్పుడు ఇక్కడ కూడా ఈ విషయాన్ని కూడా మీరు ఇప్పుడు ఒరిస్సా సీఎంని నియమించడంలో కానీ, తర్వాత మన ప్రెసిడెంట్ ముర్ము గారిని చేయడంలో కానీ. ఇంకో ముఖ్యమైన వార్త, ఏపీ మంత్రివర్గంలో 17 మంది కొత్త వారే, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తానంటున్న చంద్రబాబు నాయుడు. మంత్రివర్గంలో 17 మంది కొత్త వారే అంటున్నారమ్మా. మరి కొత్త వారికి ఇవ్వడంలో ఏంటి మనకి? మరి ఇంతకుముందు 5 ఏళ్ల పాటు దాన్ని కష్టంలో ఉన్నప్పుడు భుజాన మోసిన వాళ్ళకి కాకుండా కొత్త వాళ్ళకి ఇవ్వడంలో ఏమైనా అసంతృప్తి రాదంటారా? ఇప్పటి వరకు పనిచేసిన వాళ్ళు వస్తుంది, కానీ అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ తెలుగుదేశం పార్టీకి అన్నగారు మొదలుపెట్టినప్పటి నుంచి కూడా అలా ఇచ్చింది. మామూలు కొత్త వారికి ఇచ్చి యంగ్ పీపుల్కి, అంటే యువతకి ఇస్తే వాళ్ళకి చాలా ఐడియాస్, మంచి ఐడియాస్ ఉంటాయి అని చెప్పేసి అభివృద్ధి చేయడానికి బాగా తోడ్పడుతుంది అనేది తెలుగుదేశం నమ్మకం. అందుకు ఇచ్చుంటారు అని. తర్వాత అన్ని ప్రాంతాలు నాకు ఒకటే అన్నట్టుగా మాట్లాడుతున్నారు. విశాఖ ఆర్థిక రాజధాని చేస్తాం, కర్నూలు అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత, ఇలా అంటూ ఆయన ప్రతిదానికి నేను
నేను అండగా ఉంటాను, ప్రతి ప్రాంతము మనదే ఒకటిగా అన్నట్టును. అంటే ఇవాళ సెలవులకు టాటా, ఇవాళ నుంచి స్కూల్స్ ఓపెనింగ్ అమ్మ ఈరోజు. ఈరోజు స్కూల్స్ ఓపెనింగ్ అంటే ఎలా అంటే ఇప్పుడు ఇది ఒక అన్నట్టు నవోదయం అన్నమాట. తెలుగుదేశం ఇంత అఖండ మెజారిటీ, తెలుగుదేశం ఎన్డీఏ ఇంత అఖండ మెజారిటీ వచ్చిందంటే అందరికీ నవోదయమే. అన్ని వాక్ ఆఫ్ లైఫ్లో అన్ని విధాలా అది నవోదయమే. అందుకని ఇవాళ నమస్తే తెలంగాణకు వస్తే మెయిన్ పతాకలో 7 తెలంగాణ మండలాలు ఇస్తేనే ప్రమాణం చేశా, నా ఒత్తిడితోనే మోదీ ఆగమేఘాలపై ముంపు మండలాల్లో ఆర్డినెన్స్ తెచ్చారు అని మోదీ అన్నట్టుగా, చంద్రబాబు నాయుడు గారు అన్నట్టుగా ఒక పతాక శీర్షిక వేశారు. వాళ్ళకి మధ్య ములాఖాత్ జరిగింది. దీన్ని ఏమంటారమ్మా? ఇది వరకు చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు చెప్పడం అయింది. అది అందరికీ తెలిసిన విషయమే. అదే నిజంగానే ఆ 7 మండలాలు కలపకపోతే అసలు పోలవరం మొదలు పెట్టడానికే వీలవుతుంది. ఆయన చెప్పింది ఎప్పుడో చెప్పారు, మొదట్లోనే చెప్పారు. ఆయన నేను చెయ్యను ప్రమాణ స్వీకారం, మీరు ఇస్తే అప్పుడు ఆగమేఘాల మీద మన మోదీజీ మీటింగ్ పెట్టి ఇచ్చారు. దానికి మాత్రం నిజంగా మనం చాలా మోదీజీని అభినందిస్తాము, మనం రుణపడి ఉన్నాము. మంత్రులకు ల్యాండ్స్ క్రూజర్, అత్యాధునిక మోడల్ కార్ల కేటాయింపు, కొత్తవి కొన్నారా, పాతవే ఇచ్చారా, సర్కార్ దుబారాపై నెటిజన్లు విస్తురులు. అంటే దీన్ని ఆన్లైన్లో చాలామంది నెటిజన్స్ ఈ కొత్త కార్లు ఏంటి, ల్యాండ్ క్రూజర్లు ఇవ్వడం ఏంటి, ఈ డబ్బంతా ఎక్కడిది అనేటట్టుగా ఉందని ఇది ఒక వార్త వేశారు నమస్తే తెలంగాణ. దీనిపైన ఏమంటారు? వేశారు కానీ మరి నెటిజన్స్ గమనించలేదా ఏంటో నాకు తెలియదు. అప్పుడు మన ఎలక్షన్స్ అప్పుడు అన్నారు కదా, ఆల్రెడీ అందరికి కొత్త మంత్రులు ఆయనే వస్తారని చెప్పి మన కేసీఆర్ గారు వాళ్ళకి కార్లు ఆర్డర్ ఇచ్చారు విజయవాడలో అని చెప్పి ఇచ్చారు కదా. మరి అది ఇప్పుడు కొత్తదని నాకు అనిపించట్లేదు, కొత్త విషయం అని అనిపించట్లేదు. అవి ఆల్రెడీ ఇచ్చి ఉన్నాయో వస్తున్నాయేమో, కొత్త కార్లే అనుకుంటున్నాను నేను. వాస్తు మార్పులు ముమ్మరం, రాష్ట్ర సెక్రటేరియట్లో వేగంగా పనులు, ఈశాన్యం గేట్ నుంచి సీఎం రాకపోకలు, వెనుక గేటు సమీపంలోని దుకాణాలు తొలగించాలని అధికారులకు ఆదేశం. ఈయన రేవంత్ రెడ్డి గారు కూడా వాస్తు గురించి చూస్తున్నట్టున్నారు. ఆయన ఈశాన్యం గేట్ నుంచి ఇప్పటికీ రాకపోకలు జరుగుతున్నాయి. ఇదండి నమస్తే తెలంగాణ ఈనాడు పతాక శీర్షికలు. నెక్స్ట్ మార్నింగ్ ఎడిషన్లో మళ్ళీ కలుద్దాం. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.